ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 5 ఏళ్లుగా వినిపిస్తున్న అతిపెద్ద మాట అమరావతి. ఒక ప్రాంతం అభివృద్ధిగా కంటే ఒక భావోద్వేగంగా, ఒక రాజకీయ యుద్ధంగా మారిపోయింది అమరావతి అనేది. గత ఎన్నికల సమయంలో అమరావతికి మద్దతు తెలుపుతూనే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే 3 రాజధానుల మంత్రాన్ని జపించారు. విశాఖని పరిపాలనా రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని ఆయన ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి అంశం జగన్ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద పరీక్షగా నిలవబోతోంది. ఈ పరీక్షలో ఆయన నెగ్గుతారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులు రోడ్ల మీద ఉండి పోరాటం చేస్తున్నారు. వేల ఎకరాల భూముల్ని రాజధాని కోసం ఇచ్చిన రైతులు తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం అమరావతిని కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రాంతంగా ముద్ర వేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. కానీ కోర్టు తీర్పులు, చట్టపరమైన ఇబ్బందులు జగన్ అనుకున్న 3 రాజధానుల లక్ష్యానికి పెద్ద అడ్డంకులుగా మారాయి. అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయనకి రాజకీయంగా లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందా అన్న అనుమానాలు ఇప్పుడు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అమరావతి విషయంలో ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటంటే ఇప్పటికైనా రాజధాని విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించి అభివృద్ధి వికేంద్రీకరణని కొనసాగిస్తూనే అమరావతిని ప్రధాన నగరంగా నిర్మించే దిశగా అడుగులు వేయడం. ఒకవేళ జగన్ తన పందా మార్చుకోకుండా కేవలం విశాఖ వైపే మొగ్గు చూపిస్తే అది రాయలసీమ, అలాగే ఉత్తరాంధ్రలో కొంతవరకు ప్లస్ అయినా కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీ భారీ మూర్యాలను చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణం అంటే ఒక సెంటిమెంట్గా మారిన తరుణంలో జగన్ ఇచ్చే తదుపరి స్టేట్మెంట్ లేదా ఆయన చేసే పనులు ఆయన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. అమరావతి విషయంలో జగన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు ఎందుకు అంటున్నారంటే ఇప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిలిపేయడం, కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అప్పట్లో ప్రజల్లో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మరోవైపు జగన్ పాస్ అవ్వాలంటే ఆయన అమరావతిని విస్మరించడం లేదని, అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలిగించాలి. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా మాత్రమే అమరావతి సమస్య తీరేది కాదు. అక్కడ భారీ నిర్మాణాలు, ఐటీ కంపెనీలు వస్తేనే ఆ ప్రాంతానికి పూర్వ వైభవం వస్తుంది. ఇప్పుడు జగన్ ఈ పరీక్షల్లో పాస్ అయినట్టా, ఫెయిల్ అయినట్టా అనేది ప్రశ్న. రాజకీయ పరీక్షల్లో గెలవడం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు, కానీ అమరావతి సవాలు మాత్రం వీటన్నిటికంటే భిన్నమైనది. ఇది ఒక వ్యక్తికో లేక పార్టీకో సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన విషయం. జగన్ తన పంతాన్ని వదిలి అమరావతిని అక్కును చేర్చుకుంటారా, లేక తన 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడి రాజకీయంగా రిస్క్ తీసుకుని ఇప్పటికీ అమరావతిని సపోర్ట్ చేయకుండా కూటమి ఏంటంటే త్వరలో అమరావతి ప్రాంతాన్ని అఫీషియల్గా ఏపీ క్యాపిటల్గా అనౌన్స్ చేయబోతున్నారు. గెజెట్ కూడా రాబోతుంది, కేంద్రం కూడా అప్రూవల్ ఇవ్వబోతుంది. మరి అప్పుడు దీన్ని ఇప్పటికైనా సపోర్ట్ చేయకపోతే జగన్ రాజకీయంగా ఫెయిల్ అవుతారా, పాస్ అవుతారా అనేది ప్రశ్న.